అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండేవి. ఆ అడవికి రాజైన సింహం తన జంతువులన్నింటినీ సమానంగా చూసేది. ఆ అడవిలోని జంతువులకు ఏదైనా సమస్యలు వస్తే ఆ అడవికి రాజైన సింహం దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేవి. వాళ్ళు చెప్పే సమస్యలకు న్యాయమైన సమాధానాలిచ్చేది ఆ సింహం. ఆ అడవిలో బంటి అనే ఒక కోతి ఉండేది. ఆ కోతికి తన తెలివితేటల పైన చాలా గర్వం. ఆ కోతి ఆ చెట్లపైన పైకి కిందికి తిరుగుతూ కాలక్షేపం చేసేది. కానీ ఇతర జంతువుల కష్టాలను చూసి ఎగతాళి చేసేది. ఎందుకు అంత కష్టపడాలి, నేనైతే సరదాగా జీవిస్తా అని అనుకోలేకుండా చెప్పేది. అదే అడవిలో ఒక కొండముచ్చు గోపి కోతి ఉండేది. అది ఎప్పుడూ పండ్లు వెతుకుతూ పనిచేస్తూ భవిష్యత్తును ఆలోచిస్తూ ఉండేది. వర్షాకాలానికి తాను సేకరించిన తిండి నిల్వ చేస్తూ ఉండేది. ఒకసారి వానాకాలం రానే వచ్చేసింది. చెట్లపై పండ్లు తగ్గిపోయాయి. ఎక్కడా తిండే దొరకలేదు. ఆ సరదాగా తిరిగే బంటి కోతి ఆకలితో అల్లాడిపోయింది. కానీ ఆ కొండముచ్చు గోపి తాను సేకరించిన ఆహారాన్ని హాయిగా తింటూ వర్షాన్ని చూస్తూ ఉంటుంది. గోపి కోతిని చూసిన బంటి కోతి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఆ గోపి కోతి నాకు ఏమీ ఇవ్వట్లేదు, ఒక్కతే తింటుంది, అది అన్యాయం కదా అని చెబుతుంది. అప్పుడు ఆ మహారాజ సింహం ఇలా అంటుంది, గోపి కోతి ముందుగానే భవిష్యత్తుని ఆలోచించుకొని పండ్లన్నీ సేకరించి దాచుకుంది. నువ్వు మాత్రం జల్సాగా తిరుగుతూ అటు ఇటు అందరినీ చూస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవాడివి. నీకు తగిన శాస్త్రి జరిగింది. ఇకనైనా నువ్వు కష్టపడి పనిచేసి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకో అని చెబుతుంది. ఆ విధంగా బంటి కోతి ముందు భవిష్యత్తు ఆలోచించకపోవడం వల్ల ఆకలితో అలమటించిపోయింది.